వెల్కమ్ టు కీ కలర్స్. టాలీవుడ్ లో రాబోతున్న క్రేజీ కామెడీ మూవీ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఆ వివరాలు చూసే ముందు కీ కలర్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తక్కువ మాట్లాడుతూ ఎక్కువ నవ్వించడం ఓ ఆర్ట్. ఖచ్చితంగా అలాంటి ఆర్టిస్టే డైరెక్టర్ కేవి అనుదీప్. దేని మీద జబ్బులేదు కానీ చదువు అనేది పరబ్రహ్మ స్వరూపం. అది అన్నమరా. జాతి రత్నాలు సినిమా చూసిన తర్వాత ఆ విషయం అందరికీ అర్థమైంది. ఆ తర్వాత ఒక ట్రెండ్ టీవీ షోలో అనుదీప్ కనిపించేసరికి ఇక మొత్తం మోగిపోయింది. అందుకే ఏ సినిమా ఫంక్షన్లో అయినా స్టేజ్ ఎక్కితే చాలు మాట కంటే ముందు విజిల్సే పడుతున్నాయి. అనుదీప్ డైరెక్షన్ లో సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. శివన్ కార్తికేయన్ హీరోగా, ప్రిన్స్ వచ్చి కూడా దాదాపు 4 ఏళ్ళు అయిపోయింది. అందుకే ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ మూవీ వస్తుందా అనే ఎదురు చూపులు ఫ్యాన్స్ లో ఉన్నాయి. అనుదీప్ డైరెక్షన్ అప్డేట్ పెద్దగా తెలియకపోయినా అపియరెన్స్ ఇస్తే చాలు ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాల్లో అయినా ఏదైనా ఫంక్షన్లో అయినా ఇలా వచ్చి అలా వెళ్ళినా చాలు అన్నట్టుగా ఉంది అభిమానుల సంతోషం. ఇంతకీ అనుదీప్ నెక్స్ట్ మూవీ ఎప్పుడు? తొందరలోనే రిలీజ్ ఉంటుందా? జాతి రత్నాలు లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత తమిళ హీరోతో సినిమా చేసి అంచనాల విషయంలో చాలా తెలివిగా అడుగు వేశాడు అనుదీప్. ఆ తర్వాత చాలా సినిమాలకు సహకారం అందించాడని, అలా అందించిన ప్రతి సినిమాలోనూ పేరు వేయించుకోకపోయినా అపియరెన్స్ మాత్రం ఇచ్చాడని అంటారు. డైరెక్టర్ అని ముద్ర లేకపోయినా కేవి హ్యాండ్ మాత్రం చాలా సినిమాల్లో ఉంది అని అర్థం చేసుకోవాలన్నమాట. ఇన్నాళ్లకు విశ్వక్సేన్ హీరోగా ఫంకీతో రాబోతున్నాడు అనుదీప్. విపరీతమైన హైప్ తో వచ్చి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో విశ్వక్సేన్. అలాగే అనుదీప్ కూడా రిఫ్రెష్మెంట్ కొట్టినట్టు ఓ బజ్ ఉన్న సినిమా చేయాల్సి ఉంది. మరి ఇద్దరు టార్గెట్ ఇదే అయినప్పుడు ఫంకీ ఖచ్చితంగా ఇద్దరికి కావాల్సిన సక్సెస్ ఇస్తుంది అనేదే ఎదురు చూపులు. ఇప్పుడు ఈ ఫంకీ ఈ వేసవి చివరిలోనే విడుదలవుతుంది అంటున్నారు. రవితేజతో అనుదీప్ సినిమాపై ప్రచారం వెంకటేష్ తోనూ చేస్తారనే బజ్. చేసిన సినిమాలు తక్కువే అయినా సినిమా ఇండస్ట్రీలో రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో మాత్రం అనుదీప్ ముందు నుంచి చాలా టాక్టికల్. అందుకే అటు గీతా ఆర్ట్స్ లాంటి సంస్థలతో అయినా, ఇటు అశ్విని దత్ కుటుంబంతోనే కాదు సురేష్ ప్రొడక్షన్స్ లాంటి బ్యానర్లతో కూడా కేవి ఎప్పుడు టచ్ లోనే ఉంటున్నాడు. అందుకే కాంబినేషన్ సెట్ చేసుకోవడం సులభమే అనే అభిప్రాయం టాలీవుడ్ లో వినపడుతూ ఉంటుంది. అనుదీప్ ఏ హీరోతో సినిమా చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో నాకు కమెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్.